భరద్వాజ గారు, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ప్రొడ్యూసర్ ఒక ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. అవును. ఈ తరానికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ తరంలో ఆడియన్స్కి కానీ ఇండస్ట్రీకి సుపరిచితులు. అవును. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కృష్ణ గారి బావగారు ఆయన. కృష్ణ గారి బావగారు. ఓకే. కృష్ణ గారి బావగారు కృష్ణ గారి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఓకే. కృష్ణా జిల్లా పామర్రు ఏరియాలో ఆయన ఊరు. గుడివాడ నుంచి ఎన్టీ రామారావు మీద 85లో కంటెస్ట్ చేశాడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా. పోటీ చేసి ఓడిపోయాడు. రామారావు గారు గెలిచాడు అప్పుడు. అంటే 2 ఎన్నికలు వరుసగా గెలిచాడు ఎన్టీఆర్. ఆ రెండో ఎన్నిక అది 85లో ఈయన కంటెస్ట్ చేశాడు. అంతకుముందు కటారి సత్యం గారు కంటెస్ట్ చేశాడు. ఆయన ఓడిపోయాడు, ఈయన ఓడిపోయాడు. అయితే కృష్ణ గారితో ఎప్పుడైతే ఈ పెళ్లి ద్వారా వచ్చిన సంబంధం ఉందో, బావమరుదులు అయ్యారో ఇద్దరు, అప్పుడే ఆయన సినిమా నిర్మాణంలోకి ప్రవేశించాడు. వ్యాపార రంగంలో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి సినిమాల్లోకి విస్తరించాడు. పద్మావతి ప్రొడక్షన్స్ అనే పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించి ఆయన దొంగల దోపిడీ అనే ఒక సినిమా తీశాడు చాలా పెద్ద ఎత్తున. అందులో కృష్ణ గారితో పాటు శ్రీధర్ వీళ్ళందరూ ఉంటారు. చాలా పెద్ద కాస్టింగ్తో చేసిన సినిమా అది. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ఓకే. తర్వాత విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో రామ్ రాబర్ట్ రహీమ్ అని అమర్ అక్బర్ యాంథోనీని తెలుగులో తీశారు రీమేక్. కృష్ణ గారు, రజనీకాంత్, చంద్రమోహన్ ముగ్గురు చేశారు ఆ క్యారెక్టర్. ఓకే. ఆ టైంలో రజనీకాంత్తో ఈయనకు ఒక బాండింగ్ ఏర్పడింది, పరిచయం ఏర్పడింది. ఈయన ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్తే ఆయన్ని పలకరించడం, ఆయన ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇతని గురించి వాకప్ చేయటం, ఈ రిలేషన్స్ ఉండేవి. ఈ రిలేషన్స్ మధ్య ఈ మధ్య కాలంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రజనీకాంత్ని మహేష్ బాబుని కలిపి ఒక సినిమా తీస్తే అలా ఉంటుంది అని ఒక ఆలోచన. మహేష్ బాబు మేనమామే కదా. మేనమామే. ఓకే. అందుకని ఈ ప్రయత్నం చేస్తే అలా ఉంటుంది అని ఒక ఆలోచన. దాని గురించి కొంత వర్క్ చేశాడు ఆయన. ఓకే. కానీ ఇక్కడి నుంచి దానికి సంబంధించినటువంటి, అంటే ఇది ఎలా ఉంటుందంటే, కోదండరామిరెడ్డి గారికి కూడా కోరిక ఉంది. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరిని పెట్టి మల్టీ స్టారర్ తీయాలనేది ఆయన జీవితకాల కోరిక. దానికి తొలి దశలో ఆయన కష్టపడ్డాడు, తర్వాత డ్రాప్ అయిపోయాడు, వదిలేశాడు దాన్ని. అలాగే ఈయనకు కూడా ఇది ఒక కోరిక, జీవితకాల కోరిక. రజనీకాంత్ని మహేష్ బాబుని కలిపి ఒక బిగ్ సినిమా తీయాలి అని. అది వర్కౌట్ అవ్వలేదు. ఆ ప్రయత్నాలు అయితే చేశాడు ఆయన. అదొక కోరిక ఆయనతో మిగిలిపోయింది. అది ఈ క్రమంలోనే మనం ఎలాగూ కోదండరామిరెడ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి, కోదండరామిరెడ్డి గారిని డైరెక్టర్గా పరిచయం చేసింది ఈయనే, ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారే. ఓకే. సంధ్యా సినిమాకి ప్రొడ్యూసర్ ఆయనే. మొదటి సినిమా అది యాక్చువల్గా రాఖీ చేసినటువంటి ఒక హిందీ సినిమా. దాన్ని తెలుగు చేయాలనుకున్నప్పుడు ఈయన మధుసూదన్ రావు గారి దగ్గర ఎక్కువ కాలం పనిచేశాడు కోదండరామిరెడ్డి. దాంతో డ్రామా మీద కమాండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈయన చేతిలో పెట్టాడు ప్రాజెక్టు. అది ఈయనకి ఇవ్వాలా వద్దా అనేది విజయవాడ లింగమూర్తి గారు లేదు ఇస్తే బాగానే చేస్తాడు అని కాన్ఫిడెంట్గా చెప్పడంతో తను ముందుకెళ్ళాడు. సుజాత గారు హీరోయిన్గా చేశారు ఆ సినిమా. అది మంచి విజయం సాధించింది. తర్వాత ఆయన ఓకే క్రాంతి కుమార్ గారి బ్యానర్లో పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలు ఎంపిక చేయటం, అలాగే ఆయన కెరియర్కి సంబంధించి నిర్మాతగా ఆయన సాధించిన మరో విజయం ఏమిటంటే, కోదండరామిరెడ్డిని ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు కృష్ణ గారి పెద్దబ్బాయి రమేష్ బాబు ఆయనతో పెద్ద హిట్ సినిమా తీశాడు. అంటే తన కెరియర్లో దాసరి గారు తీసినటువంటి నీడ హిట్, నీడ తర్వాత ఆయన చేసినటువంటి సామ్రాట్ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత దాసరి గారే చేసినటువంటి మరో ప్రయత్నం కూడా వర్కౌట్ అవ్వలేదు. అటువంటి టైంలో కోదండరామిరెడ్డిని మళ్ళీ పట్టుకొచ్చి బజార్ రౌడీ అని ఒక సినిమా తీశారు. నదియా హీరోయిన్ ఆ సినిమాలో. అది చాలా పెద్ద హిట్ అయింది. రమేష్ బాబు కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమా అదే బజార్ రౌడీ. ఓకే. ఆ తర్వాత మళ్ళీ సక్సెస్ లేదు అతను. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అలా ఇవి రెండు ఆయన, అంటే ఆయన పేరు గుర్తురాగానే, ఆయన పేరు చెప్పుకోగానే కనిపించేటువంటి పేర్లు, వినిపించేటువంటి పేర్లు ఇవే. బజార్ రౌడీ సక్సెస్, అలాగే సంధ్య సక్సెస్, ఈ రామ్ రాబర్ట్ రహీమ్ అది కూడా మంచి హిట్ అయింది ఆ రోజుల్లో. అందులో వినోద్ ఖన్నా
హిందీలో చేసిన క్యారెక్టర్ తెలుగులో రజనీకాంత్ చేశాడు. అక్కడి నుంచి కృష్ణ గారితో భారీ ప్రాజెక్టులు చేయాలి అనే ఆలోచనతో డిజైన్ చేసేవాడు ఏదైనా. అలాగే ప్రొడక్షన్ సైడ్ మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా కృష్ణ గారికి సపోర్ట్గా ఉండేవాడు. కృష్ణ గారు ఏలూరు నుంచి కంటెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ ప్రచార బాధ్యతలు వ్యవహారాలన్నీ ఈయనే చూసుకున్నాడు. 2 సార్లు కంటెస్ట్ చేశాడు ఆయన. ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. ఈ 2 ఎన్నికల్లోనూ ఆయన ఉన్నాడు అక్కడ. అలా రాజకీయాలులో ఉన్నాడు ఆయన యాక్టివ్గా. రాజీవ్ గాంధీకి కొంచెం సన్నిహితంగా ఉండేవాడు. చివరి వరకు కాంగ్రెస్ ఫ్యామిలీ అది. ఆయన ఎన్టీఆర్ మీద కంటెస్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పేవాడు, మేమందరం రామారావు గారి అభిమానులు, ఇప్పుడు రామారావు గారిని ఓడించడం కోసం కృషి చేస్తున్నాం అని మాట్లాడేవాడు. అలా అదొక ధోరణి మనిషి ఆయన. ఏది అనిపిస్తే అది మీడియా ముందు మాట్లాడేవాడు. ఇది అది అని కాదు, మంచి మనిషి, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. తన ప్రొడక్షన్ చాలా బాగుంటుందని అప్పటి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చెప్పేవాళ్ళు. మంచి ఆర్గనైజరు. ఓకే. అలాగే ఆయనకి మంచి విజన్ ఉంది. అలాగే మంచి సంబంధాలు ఉన్నాయి అందరితోనూ. కృష్ణా జిల్లా కావటం, విజయవాడ కేంద్రం, విజయవాడలో ఆ రోజున పంపిణీ వ్యవస్థ అంతా విజయవాడలోనే ఉండేది. విజయవాడ ఒక రకంగా సినిమా రాజధాని. అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరితోనూ మంచి సంబంధాలు ఉండేవి ఆయనకి. తర్వాత కృష్ణ గారు పంపిణీ రంగంలోకి ఎంటర్ అయ్యాడు. 2 ప్రయత్నాలు చేశాడు ఆయన, 2 ప్రయోగాలు. ఒకటి దాసరి గారితో కలిసి సాయి కృష్ణ ఫిలిమ్స్ అని ఒకటి ప్రారంభించారు. అప్పుడు ఈయన ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణ ఎంటర్ప్రైజెస్ అని మార్చారు. అప్పుడు ఈయన ఉన్నాడు. అలా అన్ని విధాలుగా కృష్ణ గారికి చాలా సన్నిహితంగా సపోర్టివ్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్ ఈయన. ప్రొడ్యూసర్ కాదు, ఆయన బావగారు కూడా. ఇప్పుడు కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు ఇలా ఆ ఫ్యామిలీలో ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఈయన కూడా వెళ్ళిపోవటం బాధాకరం. ఈయనకి ఆ కోరిక అయితే తీరకుండా ఉండిపోయింది. ఓకే. ఒక పెద్ద మల్టీ స్టారర్ సినిమా చేయాలి, అందులో వీళ్ళిద్దరిని ఇన్కార్పొరేట్ చేయాలి. వీలైతే అంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం ఇది, ఆంధ్రజ్యోతిలో మాట్లాడాడు. అలా ఆ కోరిక తీరకుండానే ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన.